సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి కాల్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటే 2023లో వాళ్ళ కోసం అనేటువంటిది ఒక హెల్ప్ లైన్ వచ్చిందనమాట. ఆ యొక్క హెల్ప్ లైన్ నంబరు 14567. ఈ నంబర్కు ఫ్రీ టోల్ ఫ్రీ కాల్ అనమాట. దానికి కాల్ చేస్తే కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళకు లొకేషన్ పడుతుంది అనమాట. వాళ్ళు అక్కడికి వచ్చి మీ సమస్య ఏంటో మీ దగ్గర నుంచే కంప్లైంట్ తీసుకుంటారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉండదన్నమాట. ఇలాగ మనకు ఎన్నో చట్టాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం తెలుసుకొని ఒక అవగాహన పెంచుకున్నప్పుడు మనం ఈ లోకంలో జీవించడము పెద్ద కష్టమైతే కానే కాదనమాట. మనకు తెలియదు కాబట్టి, హక్కుల గురించి మనకు తెలియదు కాబట్టి మనం ప్రతి విషయానికి కూడా మనం టెన్షన్ పడిపోతాము, భయపడిపోతాము. కొన్నిసార్లు సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి కూడా మనం భయపడతాము. కానీ నేను కూడా ఒక సువార్తకురాలనే అండి, నేను కూడా ఒక ఎవాంజలిస్ట్నే. కానీ మేము సోషల్ సర్వీస్ చేస్తున్నప్పటికీ కూడా నేను సువార్తను ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్కరికైనా కూడా ప్రకటిస్తాను అనమాట. ఒక్కరితో అయినా కూడా నేను ఎస్ఏ గురించి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అన్యులు కానివ్వండి, ఇండైరెక్ట్ గా నేను వాళ్ళకి సువార్త చెప్తాను అనమాట. అలాగా మా యొక్క లైఫ్ లో మేము ఇలా సాగిపోతున్నామంటే దానికంతటికి కూడా కారణము దేవుడే అనమాట. ఆయనను ముందు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కుల గురించి తెలియజేయాలి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా తీసివేయాలి, స్వేచ్ఛగా జీవించాలి అనేటువంటిది మాకు ఉద్దేశము. మేము స్కూల్స్లలో, కాలేజెస్లలో, అలాగే ఇంకా ఎక్కడైనా ఒక గ్రూప్స్ చేరితే అక్కడంతా కూడా వెళ్ళి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అంటే ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా, మహిళల గురించి, లేకపోతే చిల్డ్రన్ గురించి, లేకపోతే ట్రాన్స్జెండర్స్ గురించి కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్స్ గురించి, ఎవరి గురించి అయినా కూడా ఎనీ టాపిక్, ఏ టాపిక్ గురించి అయినా కూడా మాట్లాడతాం. ఇప్పుడు ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య గురించి చెప్తానండి. అది సైబర్ క్రైమ్. మన చేతిలో ఉన్నటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారా ప్రతి ఒక్కరు ఒక సమస్యను ఎదుర్కొన్నారనమాట. అంటే సడన్ గా మన యొక్క అకౌంట్ల నుంచి డబ్బులు మాయమైపోతాయి. సడన్ గా మనకు ఏదో రాంగ్ మెసేజ్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మన ఫోటోలు ఎక్కడ సోషల్ మీడియాలో సింగిల్ ఫోటోస్ అన్ని కనపడతాయి. దానిలో ఒక అకౌంట్ ఉంటుంది, అది మన పేరు కాదు, కానీ ఫోటో చూస్తే మనదే ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుంది మనకు తెలియదు అనమాట. అంటే దీన్నే సైబర్ క్రైమ్ అంటారు. అంటే ఇది దొంగతనము చేసే వ్యక్తి దొంగగా కనపడతారు, కానీ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎప్పటికీ కూడా మనం కనుక్కోలేము, వాళ్ళు కనిపించరు కూడా. కాబట్టి సైబర్ క్రైమ్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పెద్ద సబ్జెక్టు. దాన్ని వచ్చేటువంటి రోజుల్లో నేను వీలైతే మీకు చెప్తాను. కాబట్టి అలర్ట్గా ఉండండి. ఎవరైనా ఇట్లా సైబర్ క్రైమ్ కి గురైతే అంటే ఎవరికైనా కూడా ఒకవేళ ఇమీడియట్ డబ్బులు మన అకౌంట్ లోంచి డబ్బులు వెళ్ళిపోయాయి, ఎవరికి వెళ్ళిపోయాయి తెలియదు, కానీ మైనస్ అయిపోయింది. ఇమీడియట్ గా ఏం చేయాలి? ఆ రోజు సండే మనం 4కి ఇక్కడికి బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలమా? ఇవ్వలేము. కానీ ఎవరికి ఇవ్వాలి అంటే 1930కు మీరు కాల్ చేయొచ్చు. అలాగే అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు 2 నంబర్లు ఇచ్చారండి. ఒకటి 1930, ఇంకొకటి 1448. ఈ నంబర్లకు మనము ఇమీడియట్ గా అంటే 2-3 అవర్స్ లోపలే కంప్లైంట్ చేయాలి. ఎక్కువ అవర్స్ అయితే ఆ కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటారు సైబర్ క్రైమ్ వాళ్ళు, కానీ అది ఫైండ్ అవుట్ చేయడానికి ఆ యొక్క వ్యక్తుల్లో కష్టం అనమాట. అంటే అప్పటికే వాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు దుర్వినియోగం చేసుకుని ఆ యొక్క నంబర్స్ అన్ని కూడా బ్లాక్ లో పెట్టేస్తారు. కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు మీరు కూడా ఇక్కడ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, మీరు ఏదైనా బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైనా కెమెరాలు ఉన్నాయేమో కొద్దిగా గమనించుకొని మనం చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా బెంగళూరులో ఒక అంటే వాష్రూమ్ అంటే బట్టలు చేంజ్ చేసుకునేటువంటి ఒక మాల్లో ఒక హార్పిక్ బాటిల్ లోపల చిన్న కెమెరా పెట్టారనమాట. అంటే అది ఎవరికి కనిపించదు అనమాట. ఇది హార్పిక్ బాటిలే అనుకుంటాం మనం, కానీ దానిపైన స్టిక్కర్ పైన ఒక చిన్న కెమెరా ఉంది అనమాట. అంటే మొన్ననే కనుక్కున్నారు, 1 వీక్ బ్యాక్ నేను ఇది తెలుసుకున్నాను, అందుకని మీకు చెప్తున్నాను. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ సరౌండింగ్స్ అన్ని కూడా మనము చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇదంతా కూడా సైబర్ క్రైమ్ అనమాట. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ ఫోటోలు వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీ ఫోటో ఇలా ఉంది, ఇది నేను నా దగ్గర ఉంది, ఇంత డబ్బు ఇస్తే నేను మిమ్మల్ని విడిపిస్తానని. ఇలాంటి సైబర్ క్రైమ్ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఉన్నప్పుడు ఫోన్ ఎలా యూజ్ చేయాలో అలాగే యూజ్ చేయాలి. బయటకు వెళ్ళినప్పుడు ఎంత వాడాలో అంతే వాడాలి. ఎందుకంటే మన చేతిలోనే సైబర్ క్రైమ్ ఉంది అనమాట. అంటే మన చేతి నుంచే మనము వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం. రీసెంట్ గా మా యొక్క మామ కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఎవరో కాల్ చేసి నీ యొక్క ఆధార్ కార్డు చూపించు, నీ పైన బాంబేలో కేసు బుక్ అయింది, ఒక యాక్సిడెంట్ చేసేవాడు. ఆ అమ్మాయి బాంబేనే చూడలేదు ఇంతవరకు. హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఉంటారు వాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే తను భయపడిపోయి ఆధార్ కార్డు చూపించి అన్ని చెప్పేసింది. తర్వాత మాకు కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత మేము అన్నాము ఇమ్మీడియట్ గా మా నెంబర్ వాళ్ళకి పంపించేసి
వాళ్ళకు చెప్పు, ఇట్లా వీళ్ళు మాట్లాడతారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు మాట్లాడతారని చెప్పు అని చెప్పాము. ఈ అమ్మాయి ఎప్పుడైతే నంబర్ వాళ్ళకి పంపించిందో అప్పుడు ఇంకా ఈ అమ్మాయిని బ్లాక్ చేసేసి ఇంకా వాళ్ళు కాల్స్ ఎత్తడము మానేశారు. అంటే ఇలాంటి ఫ్రాడ్స్ ఎన్నో జరుగుతున్నాయి అనమాట. ఈవెన్ మన ఇంట్లో కూడా జరుగుతుంటే కానీ కొన్ని కనుక్కోలేము. కొన్ని విషయాలు మనము పేరెంట్స్కి చెప్పడానికి కానీ, ఇంట్లో భర్తకు కానీ, భర్త భార్యకు కానీ చెప్పడానికి కూడా భయపడతారనమాట. అంటే ఏమవుతుందో ఏమో, చెప్తే ఏమవుతుందో ఏమో, అంటే నన్ను ఏమన్నా వాళ్ళు అనుమానిస్తారేమో, లేకుంటే నా పైన ఏమన్నా ఒక నేరం మోపబడుతుందేమో అని భయపడతారు. కాబట్టి ఎవరు కూడా భయపడొద్దండి. ఏమున్నా కూడా చెప్పండి, షేర్ చేయండి. మేమున్నాము హ్యూమన్ రైట్స్ వాళ్ళు. హల్లెలూయా. మా నెంబర్స్ ఉన్నాయి. తర్వాత మన రాజన్న పాస్టర్ గారు ఉన్నారు, మీరు మాట్లాడచ్చు. వాళ్ళ ద్వారా మమ్మల్ని మీరు అప్రోచ్ కావచ్చు. ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మాకు తెలియజేయండి. చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క సమయంలో ఒక మంచి కుమారుడు ఉన్నాడు అని అంటే నేను ఎగ్జాంపుల్ మన పాస్టర్ రాజన్న గారిని అని చెప్తాను. ఎందుకంటే హ్యూమన్ రైట్స్లో ఆయన పాస్టర్ గారు చాలా రోజుల నుంచి మాకు పరిచయం. హ్యూమన్ రైట్స్కి రమ్మని చెప్తున్నాము కానీ ఆయన రాలేదు. తర్వాత వచ్చారండి. తర్వాత ఆయనకు ఒక మంచి పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళ ఫాదర్ గురించి చెప్పారనమాట. మేడం, మా ఫాదర్కి కూడా ఒక మంచి పోస్ట్ ఇవ్వాలి, అయితే ఆ పోస్టు నాకంటే ఎక్కువగా ఉండాలి, నా హోదా కంటే మా డాడీ హోదా ఎక్కువగా ఉండాలి, అలాంటి ఒక పోస్ట్ ఇవ్వండి అని చెప్పారు. నిజంగా ఆ విషయం అయితే నాకు మా హస్బెండ్కు చాలా నచ్చింది అనమాట. అందుకనేసి ఆయనకు ఒక నేషనల్ లెవెల్ అనేటువంటి ఒక పోస్టు ఆయనకు ఇవ్వటం జరిగినది. అలాగే ఈ యొక్క వచ్చినటువంటి మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైనా మనం వెళ్తున్నప్పుడు మనకు టోల్ ఫ్రీ ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా మనం బహిరంగంగా వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు లేరు అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఎవరికి కాల్ చేయాలి? ఎవరికి చెప్పండి, ఎవరైనా ఎవరికి కాల్ చేస్తారండి? లేదండి, ఒక నంబర్ ఉందన్నమాట. ఆ నంబర్ ఎవరైనా కాల్ అంటే మీకు అవసరమైతే నోట్ డౌన్ చేసుకోండి. 1449 1449. ఎక్కడైనా టోల్ ఫ్రీ ప్రదేశాలలో కానీ హైవేలో మీరు వెళ్తున్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగింది, మనకి ఏదైనా జరిగింది, అప్పుడు ఆ నంబర్కి చేసినప్పుడు వాళ్ళు ఆ యొక్క ప్రదేశానికి మీకు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళ